హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో సాయంత్రం వేళ వేడివేడిగా చాలా ఈజీగా చేసుకోగలిగే స్నాక్ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అదేనండి మనం ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదా, దీన్నైతే ఇప్పుడు మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 1 కప్పు రవ్వతో చేస్తున్నాను. మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి ఈ రవ్వ క్వాంటిటీ అనేది మీరు పెంచుకోవచ్చు. చూడండి, రవ్వ అనేది ఇలా మెత్తగా అయ్యేటట్లు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ రవ్వని నేను ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ రవ్వలోకి 1 కప్పు వరకు బటర్ మిల్క్ని అయితే వేసుకోవాలి. ఈ బటర్ మిల్క్ అనేది ఫ్రెష్ది కాకుండా కొంచెం పులిసిన పెరుగుతో చేసిన బటర్ మిల్క్ని వేసుకోవాలి. అప్పుడే మనం చేసే రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఎటువంటి ఉండలు లేకుండా ఈ విధంగా చక్కగా కలుపుకున్న ఈ పిండిని అయితే ఒక 5-10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. అప్పుడే పిండి చక్కగా కొంచెం గట్టి పడుతుంది. కన్సిస్టెన్సీ ఇప్పుడు లూజ్గా ఉంది కదా. చూడండి, ఇప్పుడు 5 నిమిషాల తర్వాత అయితే నేను ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, మనం వేసిన మజ్జిగ పిండి చక్కగా పీల్చుకుని ఈ విధంగా కొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు దీనిలోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ కానీ లేదా బటర్ మిల్క్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేటట్లు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, 1 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీనిలోకి 1 మీడియం సైజు ఉల్లిపాయను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ కూడా పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి కలుపుకోవాలి. కావాలనుకుంటే దీంట్లోకి తురుముకున్న క్యారెట్ వేసుకోవచ్చు. అలాగే బాగా సన్నగా తురుముకున్న పొటాటో కూడా వేసుకోవచ్చు. ఇన్ కేస్ పిల్లలు ఆకుకూర తినకపోతే ఆకుకూరను కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మెంతి ఆకుని, తోటకూర దేనైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఇలా 2 చిటికెళ్ళ వంట సోడాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్య పిండి ఇక్కడ బ్యాటర్లో చక్కగా మిక్స్ అయ్యేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా లమ్స్ ఏమీ లేకుండా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తాను. చూడండి, కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా గట్టిగా ఉండాలి. బ్యాటర్ ఇక్కడ చూపిస్తున్నట్టు మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఉంటే మనం చేసే రెసిపీ అనేది చక్కగా వస్తుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ మనం బోండా ఏ విధంగా అయితే వేస్తామో ఆ విధంగా అయితే ఇది వేసుకోవాలి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపించుకోవాలి. వీటిని ఇలా డీప్ ఫ్రై కాకుండా అప్పం ప్యాన్లో కూడా వేసుకుని మనం గొంతు పొంగనాలు ఎలాగైతే చేసుకుంటామో ఆ విధంగా కూడా వీటిని ఫ్రై చేసుకోవచ్చు. ఇదే మాదిరిగా మిగతా పిండి అంతటితో కూడా మనకు కావాల్సిన సైజులో ఇలా బోండాల కింద వేసుకుని ఫ్రై చేసుకోవడమే. ఈవినింగ్ స్నాక్ టైంలో చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. టీ టైంలోకి మీరు తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇక్కడ ఒకటి విరిపి చూపిస్తాను. పైన చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తున్నాయి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.